నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియోలో మీకు మంచి వైర్లెస్ లావెలర్ మైక్ని అయితే ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నానండి. సో కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, అట్లాగే కొంతమంది ఆడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారు, ఓకేనా, వ్లాగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది, బెస్ట్ చాయిస్ అనమాట, మంచి మైకు. అయితే మీ బడ్జెట్ కనుక 4,000 5,000 మధ్య అయితే దీనైతే మీరు కళ్ళు మూసుకొని అయితే పర్చేజ్ చేయొచ్చు. నేను వాడిన తర్వాత మాత్రమే దీని సంబంధించిన రివ్యూ ఇస్తున్నాను అండ్ అన్బాక్స్ కూడా చేస్తాను. ఈ విషయాలు మీరు గమనించాలి, ఓకేనా. స్కిప్ చేయకుండా ఎవరో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. హాలీల్యాండ్ అనే కంపెనీ నుంచి మనకి లార్క్ A1 అని చెప్పేసి మోడల్తో ఈ మైక్ అయితే మీకు లభిస్తుంది అనమాట. సో ఈ మైక్ సంబంధించి లింక్స్ అనేవి మీకు ఈ వీడియో పైన అయితే ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేయాలంటే కనుక క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద మీ లింక్స్ ఉంటాయి, ఓకేనా. అయితే మీ మొబైల్లో కనుక ఇన్ కేస్ మీ మొబైల్లో యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉంటే కనుక దీన్ని అయితే మీరు వాడుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది యూఎస్బి టైప్ సి సంబంధించిన మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు మీ మొబైల్ ఐఫోన్ అనుకోండి, సో దానికి సంబంధించిన వేరే కిట్ ఉంటుంది. రిసీవర్ మీకు ఐఫోన్ కూడా ఇస్తారు ఇందులోనే, బట్ దీని కాస్ట్ మీకు 4,000 నుంచి 5,000 మధ్య ఉంటుంది. మీకు ఐఫోన్ సంబంధించిన ఆ కనెక్టర్ కావాలంటే కనుక 7,000 8,000 అలా ఉంటుందన్నమాట. వాటి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్ప్లే మీద ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ బడ్జెట్ ఒక 1,000 రూపాయలు, లేదా నేను హాలీల్యాండ్ కాదు నేను బోయా మైక్ వాడతాను ఈ స్పెక్తో, సో అంటే కనుక సో అట్లాంటి వాటి లింక్స్ కూడా మీకు ఉంటాయి డిస్ప్లే మీద, మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది యూఎస్బి టైప్ సి పోర్ట్ ఎవరికైతే మొబైల్ పోర్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇది బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. అయితే ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చినవి ఏంటంటే ఇందులో ఏంటంటే ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుందన్నమాట. ఒక 3 మోడ్స్ ఉంటాయండి, ఓకే. సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీ వాయిస్ తప్పించి వేరే వాయిస్, పక్కన ఉన్న నాయిస్ అనేది ఇదైతే క్యాచ్ చేయదు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఈక్వలైజర్ అండ్ రీవర్బ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఆటో లిమిట్ క్లిప్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఓకేనా. అండ్ మ్యాగ్నెటిక్ కంపాక్ట్ డిజైన్ అండి. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాగ్నెటిక్తో మనమైతే మన బాడీ మీద ప్లేస్ చేసుకోవచ్చు. సో క్లిప్స్ అయితే మనకి మైక్ అనేది అటు ఇటు అవుతూ ఉంది, అటు ఇటు రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ దీనివల్ల మనకి ఎక్కడో చోట చాలా సింపుల్గా ప్లేస్ చేయొచ్చు, అది మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఇందులో. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే. అండ్ దీంతోపాటు మనకి ఇది ఒక 200 మీటర్ల లెంత్ వరకు మీరు వెళ్ళి మీరు ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో 650 ఫీట్స్ వరకు, ఓకేనా. ఇందులో గెయిన్ టు అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, ఒక 6 మోడ్స్ ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇవైతే నాకు బాగా నచ్చాయి, ఓకే. సో ఇది నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేశానంటే ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, ఓకేనా. ఇక్కడైతే మనకి మాన్యువల్ ఇచ్చారు. సో ఇదైతే కింద పెట్టేస్తాను. దాంతోపాటు మనకి కిట్ ఉంది, సో దీన్ని ఒకటి కింద పెట్టేస్తున్నాను. దాంతోపాటు మనకి ఏమొచ్చాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో దీంతోపాటు ఏంటంటే మనకి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు, అంటే దీనికి ఈజీగా క్యారీ చేయడానికి. అండ్ దీంతోపాటు ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, ఇది టైప్ సి పోర్ట్కి అయితే పనిచేస్తుంది అనమాట, ఓకే. దీంతోపాటు ఏంటంటే మనకి విండ్ గార్డ్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఈ విండ్ గార్డ్ వల్ల ఏంటంటే మనం బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తున్నప్పుడు విండ్ సౌండ్ అట్లాంటిది వస్తే కనుక దాన్ని మనకి ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. ఆ విండ్ సౌండ్ క్యాచ్ చేయకుండా ఇది పనిచేస్తుంది, ఓకేనా. సో ఇదే మనకి ఈ బాక్స్లో ఇచ్చిన కంటెంట్ అంతా కూడా ఇదే, ఓకే. సో ఇదంతా నేనైతే పక్కన పెట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఛార్జింగ్ విత్ మనకు సంబంధించిన మైక్స్ అండ్ రిసీవర్ అంతా కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇక మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు, ఇది ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకుంటాకి. అండ్ ఓపెన్ చేస్తాను బాక్స్ అయితే నేను, సో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ నేను ఓపెన్ చేయగానే ఇక్కడ లైట్స్ కనిపిస్తాను, చూసారా, ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అయితే నేను అంటే మీరు కొత్తగా పర్చేజ్ చేస్తే కనుక, అంటే మీరు కొత్తగా ఓపెన్ చేస్తే కనుక మీకు లైట్స్ ఇండికేటర్స్ అనేవి ఆన్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక వ్రాపర్ లాంటిది ఇచ్చేస్తారు మరి ఛార్జింగ్ అవ్వకుండా. నేను వాడాను కాబట్టి ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది, ఓకేనా. సో బయట తీసాను కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఇండికేటర్ చూపిస్తుంది చూసారా, ఇది పెయిర్ అవడానికి రెడీగా ఉన్నట్లుగా చూపిస్తుంది. అయితే దీంట్లో బటన్ కూడా ఇచ్చారు, ఇది 2 టైమ్స్ మనము క్లిక్ చేసి అనుకోండి ఇక్కడ బటన్ ఫాజ్ అవుతుంది అనమాట ఆడియో, లేదు లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మైక్ అనేది,
ఓకే, సో ఇది రిసీవర్ అనమాట. చూసారు కదండి, ఈ రిసీవర్కి ఏంటంటే ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చారు ఆప్షన్. ఓకేనా, అయితే నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇందులో ఉన్న కంటెంట్ చూశారు కదండి, 2 మైకులు ఇచ్చారు, ఒక కనెక్టర్ ఇచ్చారనమాట. ఇన్ కేస్ మీరు వేరే ఐఫోన్ వాడితే కనుక సో దానికి సంబంధించిన కనెక్టర్ కూడా ఇస్తారు, దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఒక 7,000 అట్లా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను నా మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఇది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన హాలీల్యాండ్ సంబంధించిన ఒక మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. ఇది ప్లే స్టోర్లో కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు యాపిల్ స్టోర్లో కూడా ఉంటుంది. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నాది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ముందుగా నేను ఏంటంటే ఈ కనెక్టర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఉన్నాను, చూడొచ్చు. సో కనెక్ట్ చేశాను. ఇక్కడ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి, చూసారా? ఓకేనా, రెడీగా ఉంది. అండ్ దాంతోపాటు ఇది పేర్ చేయాలి కదా, అంతే. మనం జస్ట్ ఇన్సర్ట్ చేయాలి అండ్ దాంతోపాటు యాప్ ఓపెన్ చేయాలి. సో యాప్ ఓపెన్ చేయగానే ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు. జస్ట్ ఏంటంటే పర్మిషన్ అడుగుతుంది కదా, దాన్ని ఓకే చేస్తే సరిపోతుంది, అంతే. కనెక్ట్ అయిపోయింది, చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, అది వాయిస్ క్యాచ్ చేసుకుంటూ అక్కడ విజువలైజేషన్ మీరు గమనించవచ్చు. ఓకే, చూశారు కదా. సో కనెక్ట్ అయింది అనమాట. ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. మైక్ 2 కనెక్ట్ అయింది, మైక్ 1 కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఓకే, దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ చూసారా, ఇక్కడి నుంచే మనము నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఈ బటన్ మీద ట్యాప్ చేశాను అనుకోండి, మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ ఇండికేటర్స్ గ్రీన్ కలర్లో రిసీవర్లోను అలాగే మైక్లోను. అదే ఆఫ్ చేశాను అనుకోండి, మళ్ళీ బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్లో ఉందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్లు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దాంతోపాటు మనకి ఈ నాయిస్ రిడక్షన్ దానికి సంబంధించిన 3 ఆప్షన్స్ ఇచ్చారు, వీక్, మీడియం, స్ట్రాంగ్ అని చెప్పేసి. వీక్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, చుట్టుపక్కల ఉన్న నాయిస్ అంతా కూడా ఇది క్యాచ్ చేసేస్తుంది. మీడియంగా పెట్టుకుంటే కనుక మీడియంగా క్యాచ్ చేస్తుంది. స్ట్రాంగ్గా పెట్టుకుంటే అస్సలు మీ వాయిస్ తెప్పించి వేరే వాయిస్ అసలు ఇది రిసీవ్ చేసుకోలేదు అనమాట. ఓకేనా, అసలు ఇది గ్యాదర్ చేయదు. ఈ విషయాన్ని గమనించాలి. దాంతోపాటు మనకి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్, దీనివల్ల ఏంటంటే తక్కువ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, మైక్ ఇక్కడ పెట్టి అది మీకు విజువలైజేషన్లో 1 లేదా 2 పాయింట్స్ మాత్రమే ఇక్కడ షో అవుతుంది. బట్ నేను 6 పెట్టాను అనుకోండి, 6లో చూడండి మనకి. ఓకేనా, అంటే ఇక్కడ వాయిస్ అనేది దూరంగా పెట్టిన మైకు చాలా చక్కగా క్యాచ్ చేస్తుంది అనమాట. దీనివల్ల దగ్గర పెట్టుకుంటే దగ్గరగా ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, అట్లా. ఓకే, దాంతోపాటు ఇక్కడ మీడియం మనకి మోనో అలాగే స్టీరియోలో మీరు వినాలనుకుంటే 2 మైక్స్ కనెక్ట్ చేయాలి. స్టీరియోలో మీరు పెట్టాలంటే మైక్ ఏది కనెక్ట్ అయింది, మైక్ 2 కనెక్ట్ అయింది కాబట్టి ఇట్లా. ఓకే, అట్లాగే మనకి ఏంటంటే ఈక్వలైజేషన్ సంబంధించిన కూడా ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అంతా నేను మొబైల్లో రికార్డ్ చేస్తాను అంతాను, ఈ మైక్తో అయితే కాదనమాట. ఇప్పుడు ఈ మైక్తో నేను రికార్డ్ చేస్తాను, ఒకసారి మీరు వాయిస్ ఎట్లా ఉంది అనేది చెక్ చేయండి. ఓకే, అయితే ఇదే మొబైల్లో నేను వాయిస్ రికార్డర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓకేనా, వాయిస్ రికార్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వాయిస్ అయితే నా వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఓకేనా, చూడండి విజువలైజేషను మాట్లాడుతుంటే ఎట్లా చూపిస్తుంది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అనేది ఈ మైక్ నుంచి హాలీల్యాండ్, ఓకేనా, హాలీల్యాండ్ మైక్ నుంచి అయితే నేను మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎట్లా ఉంది అనేది మీరు చూడండి, అసలు వాయిస్ క్వాలిటీ ఎంత ఎంత బాగుందో సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న వాయిస్కి ఇప్పుడు వాయిస్కి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా అనమాట. వాయిస్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీ బడ్జెట్ కనుక 4,000 5,000 మధ్య అయితే ఈ మైక్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికైతే నేను పక్కన పెడుతున్నాను. ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ స్టిక్ పిక్చర్ చూడండి ఇక్కడ మనకి. ఓకేనా, సో ఇది మనము మన బాడీ మీద చాలా సింపుల్గా ప్లే చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ క్లాత్కి పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా, మీరు టీ షర్ట్ కానీ లేకపోతే ఏదైనా షర్ట్ కానీ యూజ్ చేసినప్పుడు సో మీ షర్ట్కి ఇది ఇన్సర్ట్ చేస్తారు కదా, సో ప్లేస్ చేస్తారు కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ స్టిప్ వచ్చేసరికి లోన పెట్టేసుకొని ఇది బయట వైపు పెట్టుకున్నాను అనుకోండి, ఇట్లా స్టిక్ అయిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా స్టిక్ అవుతుంది అన్నమాట లోన. ఇట్లా మీరు మైక్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఈ మైకే లోన అంటే కనిపించకూడదు అనుకుంటే కనుక సో మైక్ లోన పెట్టేసుకోవచ్చు, ఇది బయటకు కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా మీ షర్ట్ మీద చాలా సింపుల్గా ఇది ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీరు
లేదు సార్ నేను హాలీలాండ్ కాదు నేను బోయే మైక్లో తీసుకుందాం అనుకుంటున్నానంటే సో అట్లాంటివి కూడా అంటే బోయేలో కూడా ఇదే ఫీచర్స్తో మనకి మైక్ అయితే లభిస్తుంది. దాని లింక్ కూడా మీకు డిస్ప్లే మీద ఉంటుంది. క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే పేర్ అయ్యింది ఇది. ఓకే, నేనైతే మాట్లాడుతుంది ఇందులోనే, సో ఈ మైక్లోనే. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ మైక్ నుంచి మాట్లాడుతున్న వాయిస్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో చూడొచ్చు నేను వాయిస్ అంటే కిందకి పైకి దూరంగాను దగ్గరగాను పెడుతున్నాను. దీనివల్ల మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. దగ్గరగా ఉంటే కనుక మనకు వాయిస్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. సో దూరంగా వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకే, సో వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు నాకు నచ్చింది ఏంటంటే ఇందులో నాయిస్ రిడక్షన్ ఆప్షన్ అయితే బాగా నచ్చింది. ఓకేనా, నాయిస్ అనేది అస్సలు క్యాచ్ చేయట్లేదు అనమాట. సో ఎంత సౌండ్ ఉన్నా దగ్గరలో ఎంత సౌండ్ ఉన్నా కానీ అస్సలు ఇది నాయిస్ అనేది అస్సలు తీసుకోవట్లేదు. నా వాయిస్ మాత్రమే గ్యాదర్ చేస్తుంది. ఓకేనా. సో చూసారు కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి. వీటి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే మీద ఉంటాయి. సో మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఇదన్నీ కూడా వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ట్యాప్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry.